మంచిర్యాల నియోజకవర్గం లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద లక్సెట్టిపేట మున్సిపాలిటీ మరియు మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి దాత మన శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఈ కొద్ది సమయంలో ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారికి అదేవిధంగా మండల్ మరియు టౌన్ అధ్యక్షులు, రేషన్ కార్డు డీలర్లు మరియు మండల అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా బెనిఫిషరీస్ మరి ఏదైతే లబ్ధి కార్డు తీసుకుంటారో వారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది ఎంతో గొప్ప సుదినం. చాలా రోజుల నుంచి రేషన్ కార్డులను ఎదురు చూసిన వారికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మరి అందరికీ అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళలు అయితేనేమి, ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మా శాసనసభ్యుల గారిది. వారిని మనం అందరం అండగా ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అటువంటిది మరి ప్రేమ్సాగర్ రావు గారికి మనందరం అండగా ఉండాలని కోరుకుంటూ కొద్ది నిమిషాల్లో మరి మీ ముందుకు రాబోతున్నారు. మరి అటువంటి గౌరవ శాసనసభ్యుల గారిని మరి రాబోయే రోజుల్లో మీరంతా ప్రతి అడుగడుగునా వెంట ఉండాలి. వారు జీవితాన్నే ప్రజలకు అంకితం చేసి మీ అందరికీ పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. 20 సంవత్సరాలు కుంటుపడిపోయినటువంటి ఈ నియోజకవర్గాన్ని మరి ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారిని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇప్పుడు మన గౌరవ ప్రేమ్సాగర్ రావు గారికి కరతారోధనాల మధ్య స్వాగతం పలకాల్సిందిగా మీ అందరినీ. ప్రగతి బాట కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పేదల ఆశాజ్యోతి ప్రేమ్సాగర్ రావు గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఆఫీసర్లకు, అదేవిధంగా నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చూసుకున్నట్లయితే అమ్మ ఒక్కటి గమనించుంది, గత 10 సంవత్సరాల నుంచి మనకు ఒక్క కొత్త రేషన్ కార్డు జారీ కాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ లా అందరూ గుర్తించుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు మన లక్ష్మీపేట మండలంలో కొత్త రేషన్ కార్డులు 1538 వచ్చినాయి. ఈ కొత్త రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులు వస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇచ్చిన మాట పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నూతన రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన మంచిర్యాల నియోజకవర్గంలో లక్షణపేటలో నిర్మించినటువంటి ఈ రోజు నిన్న మొన్న ఓపెనింగ్ చేసినటువంటి కాలేజీ కానీ, హాస్పిటల్ కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల పేరునవాడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గం పేరునబడుతుందంటే దానికి ముఖ్య కారణం మన దేవుడు, పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు తను ప్రజల కోసం నిరంతరం 24 గంటలు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి తాను కంకణం కట్టుకొని మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో 10వ స్థానంలో నిలబెడతానికి చూస్తుండు ప్రేమ్సాగర్ రావు గారు. ఇంకొకటి ఏంటంటే మన నియోజకవర్గంలో విద్యతో పాటు ఆరోగ్యం, అంటే
మన మానవుడికి కావాల్సింది విద్య ప్లస్ హెల్త్. ఇవన్నిటికీ ఇంకొకటి ఏంటంటే మానవుడు నివసించడానికి ఒక ఇల్లు కావాలి. ఇలా మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కలేనటువంటి ఇందిరా మిల్లు మంజూరు చేసిన చరిత్ర మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు నేను తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రకారం రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వేదిక నిర్వహించిన కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు, స్థానిక ఆర్టీఏ మెంబరు, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్, ఎంపీడీఓ గారు, సంబంధిత మున్సిపల్ అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో రేషన్ కార్డుల గురించి, రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్కలు చేసి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి స్టార్ట్ చేసింది. మొదలుపెట్టింది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు. మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 9 లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాయపాలెంలో ఈ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ మిస్ అయిన తక్కువైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది సన్నబియ్యం. దాని తర్వాత ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు కష్టమవుతుంది, ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోయి కష్టమవుతుంది అనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ సన్నబియ్యం అందరికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 72 కిలోలు, కొందరికి 100 కిలోలు కూడా వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం లేదు, బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సన్నబియ్యం ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు బియ్యాన్ని కొందరు షాపులలో ఇచ్చేసాడు, కొందరు తీసుకొని బయటకి ఇచ్చేసాడు, ఆ తర్వాత ఇక్కడ ఇచ్చాడు, అవి మార్కెట్లో 8 రూపాయల లెక్క వీళ్ళకు ఇట్లా రకంగా అమ్ముకున్నారు. అటువంటి వ్యవస్థ రావద్దని దానికి పతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో పూర్తి స్పష్టత ఉన్నది. ఎవరికి ఇప్పుడు కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఈ కార్డు కూడా స్వైపింగ్ సిస్టమ్ వస్తుంది. మీరు డీలర్ దగ్గరకు పోయినప్పుడు మీ ఎవరైనా తీసుకుపోయినా ఉన్నదనేది కూడా కార్డు ద్వారా తెలుస్తుంది. మీరు ఒకసారి తీసుకుపోయి మళ్ళీ పోతే కార్డు ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందుకోసం కార్డ్స్ ఆలస్యం అవుతుందని చెప్పి ఈరోజు కార్డ్స్ లేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ కానీ మండలి కానీ, మున్సిపాలిటీకి ఒక 1538, మండలకు 2084, అన్నీ కలిపి 3600 చిల్లర కార్డ్స్, 3642 అంటే మున్సిపాలిటీ మండలికి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కార్డ్స్ రెడీ అవుతున్నాయి, కొన్ని శాంపుల్ ఇస్తున్నాం. తర్వాత వచ్చే వారం పనుల్లో మిగతా కార్డ్స్ మిగతా కార్డ్స్ కూడా మీ అందరికీ పంచడం జరుగుతుంది. దీని ద్వారా ఉన్న సందర్భంలో మాట్లాడినప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఈ వర్షాకాలం లోపల నాకు తెలిసి ఇక వేరే పట్టిన కార్యక్రమాలు కూడా దసరా లోపల అవి కూడా దీనికి జమ అవుతామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 140 రూపాయలకు
9 సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా దశల వారీగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దశల లోపల నాకు తెలిసి పప్పు ఇంకేదన్నా అడేది అనుకుంటే పప్పు. ఇది రేషన్ కార్డులకు సంబంధించింది. ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినండి, ఆయన కూడా మరొకసారి చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపల, అంటే 20 నెలలు అంటే మాకు ఇచ్చిన 60 నెలలు 20 నెలలు అయిపోయింది. ఒక ప్రభుత్వం 20 నెలల ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చేపట్టడం అనేది 40 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం, ఇంతకుముందు టీడీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం వచ్చి చేపట్టలేదు. వాళ్ళు చెప్పింది చేయలేదు, మేము చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేసినాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం. బండికి 2 లీటర్ల లెక్క రెండింటిని సమానంగా చేసుకుంటూ నడిపించుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే అభివృద్ధి కుంటు పడితే ఇబ్బంది అవుతుంది, సంక్షేమం కుంటు పడితే ప్రజలు ఇబ్బంది పడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ 2 రకాల కార్యక్రమాలు బండికి 2 లీటర్ల లెక్క తీసుకొని ముందుకు పోతున్నాం. దాంట్లోనే భాగంగా మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చినాక 2 రోజుల అక్క చెల్లెలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. దాదాపు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఒక కుటుంబం నెలకు 1000 నుంచి 1500 ఆదాయం చేయాలి. వాళ్ళు బస్ కిరాయి ఎక్కడ పోయినా తప్పకుండా. అదొక రకమైన మొదలు చెప్పినాం. ఎన్నికల 2 రోజులు మొదలుపెట్టించినాం. దాని ద్వారా మహిళలకు కొంచెం వెసులుబాటు కలిగింది, ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఎక్కడ కూడా దగ్గర బస్ ఆపి ఎక్కి మీరు మీ సొంతంగా మీరు ఎక్కడ కూడా దగ్గర పోయే అవకాశం మీకు ఇచ్చింది. మీ భర్త మీదనో వాళ్ళ మీద ఆధారపడకుండా బస్ కిరాయి కోసం ఉల్టా మీరే ఎలా వాళ్ళను వెంబడబెట్టి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న ఎక్కడ చూసాను నేను.